నారాయణపూర్ జిల్లాలో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాలాపంగూరు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు శిబిరాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఘటనా స్థలం నుంచి వెపన్స్ మేకింగ్ మిషన్తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా నారాయణపూర్ డిఆర్జీ, బీఎస్ఎఫ్ బలగాలు మావోయిస్టు డంప్ కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. నేటి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సౌజన్య మనం చూస్తూ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నారాయణపూర్ ఈ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అడవి ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా ఈ యాక్షన్ లో డిఆర్జీతో పాటు బీఎస్ఎఫ్ బలగాలు కూడా భారీ ఎత్తున కూడా పాల్గొన్నట్టు పరిస్థితి. కాబట్టి మావోయిస్టు కొన్ని రోజుల కాంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక గుడారం ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి వెపన్ మేకింగ్ సంబంధించిన ఒక యంత్రాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. మావోయిస్టులు గత కొద్ది కాలం కాంచి కూడా అక్కడే మకాం వేసి అక్కడ ఉన్నటువంటి లైన్ మెన్స్ కానీ మావోయిస్టులకు ఏమేమైతే పేలుడు పదార్థాలు అవసరం ఉంటాయో అవన్నీ కూడా మేకింగ్ చేసేంటి యంత్రాలు మొత్తం కూడా అక్కడ పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా దట్టమైన అడవి ప్రాంతంలో ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనకు సిలిండర్లతో పాటు అదేవిధంగా వెపన్ మేకింగ్ సంబంధించిన ఒక యంత్రాన్ని కూడా తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. కొన్ని రోజుల కాంచి కూడా మావోయిస్టులకు కావాల్సినటువంటి మందుగుళ్ళ సామాగ్రిని మొత్తం కూడా అక్కడే తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పక్కా సమాచారంతో ఈ నారాయణపూర్ జిల్లాలోని అడవి ప్రాంతంలో ఒక్కసారిగా పోలీసులు మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి. కాబట్టి అయితే అక్కడ నుంచి మావోయిస్ట్ అయితే పరారైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉందో సోలార్ ప్లేట్లతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సంబంధించిన సరుకులు, ఆయిల్ డబ్బాలతో పాటు బియ్యం ఇవన్నీ కూడా దొరికినట్టు పరిస్థితి. కాబట్టి భారీ ఎత్తున కూడా డంపు అక్కడ ఉన్నది. అంటే దాదాపుగా మనం చూడవచ్చు ఒక 500-600 మందికి సరిపోని ఏదైతే ఉందో వంట సామాగ్రి సంబంధించి మొత్తం కూడా అక్కడ ఉన్నదని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఒక గుడారాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే కొద్ది కాలం కాంచి కూడా మావోయిస్టులు అక్కడే ఉంటూ పూర్తి స్థాయిలో కూడా వెపన్స్ తయారు చేయడం మాత్రమే వాళ్ళు అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే నారాయణపూర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో డంపులు స్వాధీనం చేసుకోవడం ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడన్నా డంపు దొరికితే కామన్ గా నీళ్ళ ఏదైతే ఉందో డ్రమ్ములలో ఆయుధ సామాగ్రికి సంబంధించిన ఇనప రాడ్లు కానీ లేకపోతే బుల్లెట్స్ కానీ తుపాకులు దొరికేటి. కానీ ఈసారి మేకింగ్ చేసేది ఏదైతే తయారు చేసే తుపాకులు తయారు చేయడం కానీ అదేవిధంగా ల్యాండ్ మైన్స్ తయారు చేసే ఉపయోగించే ముడి సరుకు మొత్తం కూడా అక్కడ దొరికిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఉందో తుపాకులు తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ కూడా అక్కడ తెచ్చి కూడా పెట్టారని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ ఇదంతా టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. కాబట్టి అంతేకాకుండా భారీ ఎత్తున కూడా ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా దొరికిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు భారీ ఎత్తున కోమింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కడైనా విరుచుకుపడే అవకాశం ఉంటుంది, దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో గత వారం రోజుల కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏదైతే అభివృద్ధి కూడా అదేవిధంగా మావోయిస్టుల షెల్టర్ జోన్ ఉన్నటువంటి ఏదైతే దండకారణ్య ప్రాంతంలో భారీ ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి కాబట్టి సెర్చింగ్ ఆపరేషన్ల నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటపడ్డాయని చెప్పేసి కూడా నారాయణపూర్ పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూసి ఇదంతా కూడా మీడియాకి వెల్లడిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అడవి ప్రాంతం నుంచి ఇవి బయటికి తీసుకెళ్లాలని చాలా తేలికైన విషయంగా తెలుస్తారు. భారీ ఎత్తున సిలిండర్లతో పాటు ఇవన్నీ కూడా యంత్రాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకుపోవాల్సి చాలా టైం పడుతుంది. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతంలో ఇవన్నీ కూడా లభ్యమైన కాబట్టి దాదాపుగా 1 నుంచి 2 రోజుల దాకా ఈ నారాయణపూర్ తీసుకురావడానికి టైం పడుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.